సార్ పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు మొన్న జరిగినాయి కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా గత సంవత్సరం కూడా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరగలేదు, కానీ ఈ సంవత్సరమే ఇలా జరగడానికి గల కారణం ఏంటి? జన్మదిన వేడుకలు అనేవి ఎవరైనా జరుపుకోవచ్చు, దాన్ని ఎవరు కాదనరు. జరుపుకునే విధానంలో హుందాతనం ఉండాలి. అదేదో జన్మదినాన్ని మనం ఏదో ప్రజల్లోకి ఏదో మెసేజ్ తీసుకోవడం కోసం, నేను ఉన్నానని ఉనికిని కాపాడుకోవడం కోసం, మరి ప్రజల యొక్క ఇష్టం వచ్చినట్టు కార్యకర్తల్ని బిహేవ్ చేసి గలాట సృష్టించడం వల్ల అది ఆ పార్టీకే నష్టం అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. మేమేదో ఇది చేసి మేమేదో జనాల్లోకి వెళ్తున్నాం అనేటువంటి భ్రమలో వాళ్ళు ఉన్నారు. అది కరెక్ట్ కాదంటున్నాను. ఆ విధమైనటువంటి ఇది వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసమే ఈ సంవత్సరం ఆ జన్మదినటువంటి ఏదో చేశాము అని అనిపించుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి కాదంటున్నాను. ఇప్పుడు మళ్ళీ కొన్ని చోట్ల జన్మదిన వేడుక ఎలా జరిగాయంటే కత్తి పట్టుకొని మేకతలలో నరకటం, రప్పా రప్పా అంటాం, రోడ్ల మీదకి వచ్చి రప్పా రప్పా అంటాం, బ్యానర్లు కట్టి దాని మీద రప్పా రప్పా అంటాం. ఏంటి ఇవన్నీ ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పటికే గతంలో మరి పరిపాలన చేసిన విధానమే ఒక ప్రతీకార చర్యలకు ప్రతీకగా ఉంది. ఇప్పుడు కూడా మరి అదే సంస్కృతిని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటూ వస్తున్నారంటే వాళ్ళు ఓటమిని అసెస్ చేసుకోలేదనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. మేము ఎందుకు ఓడిపోయాము, మేము అభివృద్ధి అనేది లేదు, శాంతి భద్రతలు లేవు, ప్రజల్ని సుఖశాంతులతో ఉండలేకపోయాము, ఈ రౌడీజాన్ని డ్రగ్ కంట్రోల్ చేయలేకపోయాము, మరి దీని నుంచి పాఠాలు నేర్చుకోవడంలో వాళ్ళు ఇంకా విఫలమయ్యారని చెప్పేసి దీన్ని బట్టి తెలుస్తూ ఉంది. సరే, ఏదైతే పీపీపీ మోడల్ మొన్న కోటి సంతకాలు సేకరించి గవర్నర్గా చెప్పిన తర్వాత అది ఏదైతే ఆ కార్యక్రమం విజయవంతం అవ్వడంతో మోదీ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, లోకేష్కి పవన్ కళ్యాణ్కి జగన్ను తిట్టమని. అందుకే జగన్ను ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారని చెప్పి వైసీపీ నాయకులు అంటున్నారు. ఇప్పుడు కోటి సంతకాలు అనేవి వాళ్ళు ఎట్లా పట్టించారో అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రజలు ఏంటంటే ఎవరు పిలిచినా వాళ్ళు సంతకాలు చేయమని చేస్తారు. ఇక్కడ మెడికల్ కాలేజ్ అనేటువంటివి చాలా కాస్ట్లీతో కూడుకున్నటువంటివి. ఈ మెడికల్ కాలేజీలో గవర్నమెంట్ అజమాయిషీ ఉంటుంది, ఓన్లీ రన్ బై ప్రైవేట్ ఆర్గనైజేషన్. అంతేగాని గవర్నమెంట్ భవనాలు 30 సంవత్సరాల కట్టిన భవనాలు కానివ్వండి, లేదా మెడికల్ కాలేజీ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ప్రభుత్వాన్ని. కాకపోతే ఏంటంటే దీన్ని ఏదో మేము ప్రజలకు ఏదో ఉద్ధరిస్తున్నాం అనేటువంటి ఒక విధానంలో ఈ మెడికల్ మీద అనవసరమైనటువంటి రద్దు చేస్తున్నారు తప్ప అంతకుమించి మరొకటి కాదని చెప్తున్నాను. ఇందులో తిట్టడాలు గట్ట లేదు. ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి చర్యలను ప్రజలందరూ అభినందిస్తూ ఉన్నారు. ఇదంతా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వాళ్ళంతా దీనికి వ్యతిరేకంగా ఏదో మేము సాధించాం, ప్రజల్లోకి మనం ఏదో వ్యతిరేక భావాలు తీసుకెళ్తాం అనే భ్రమలో ఉన్నారు తప్ప ప్రజలందరూ కూడా ఈ యొక్క మెడికల్ కాలేజీలు అందరూ కూడా ప్రజలు పీపీపీ ప్రోగ్రామ్ ద్వారా ప్రైవేట్ పబ్లిక్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ద్వారా అన్నీ కూడా అభివృద్ధి చెందాలనేది ప్రజలు ఆకాంక్షిస్తూ ఉన్నారు. చివరిగా మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మాట్లాడుతూ 2029లో వైసీపీ గతంలో వచ్చిన 151 సీట్ల కంటే ఎక్కువ సాధిస్తుంది, మళ్ళీ అధికారం చేపడుతుంది వైసీపీ అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పి ఆ ప్రకటన చూసి నాకు నవ్వొచ్చింది. ఎందువల్లంటే సజ్జల రామకృష్ణ గారు సూటిగా అడుగుతున్నాను, అయ్యా మీరు చేసిన అభివృద్ధి ఏందో చెప్పండి, మీరు చేసినటువంటి ఏ ప్రాజెక్టులు తెచ్చారు, ఏ ఇండస్ట్రీస్ తెచ్చారు, ఏ సాఫ్ట్వేర్లు తెచ్చారు, ఎక్కడ 3 రాజ్యాల్లో ఎక్కడ అభివృద్ధి చేశారు, ఎక్కడ ఇటుకలు వేశారు, ఎక్కడ రాయి కట్టారు, ఎక్కడ భవనం కట్టారో చెప్పండి. ఏ రకంగా అభివృద్ధి శూన్యం చేసి మరి యొక్క రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఆర్థిక అభివృద్ధి రేటుని మరి విపరీతంగా లోటు బడ్జెట్ క్రియేట్ చేసి మరి ఈ విధంగా ప్రజల్ని ఏ రకమైన అభివృద్ధి లేకుండా 5 సంవత్సరాలు ప్రజలపై భారాన్ని మోపినటువంటి మీరు ఏ రకంగా మీరు 29లో అధికారంలోకి వస్తారు? వివరంగా మీరు సాధించిన విజయాలు, మీరు తెచ్చిన ప్రాజెక్టులు, మీరు తెచ్చిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తే సంతోషం. ఏదో వస్తున్నా 29 అంటే సరిపోదు. మీరు గతంలో ఏం చేశారు, ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఉంటే మీరు మెరుగ్గా ఏం చేశారు అప్పుడు చెప్పినప్పుడు మీరు వస్తారంటే అప్పుడు ప్రజలు నమ్ముతారు. నిజంగా మేము కూడా విశ్వసిస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.